సీతమ్మపై రాముడికి ఎందుకు విశ్వాసం లేకపోయింది? ఆమె నిజాయితీని అగ్నిపరీక్షలో నిరూపించిన తర్వాత కూడా ఎందుకు రాముడు ఆమెను అడవికి పంపించాడని అనుకుంటున్నారు? సీతమ్మ రావణుని బంధంలో ఉన్నప్పుడు కూడా ఆమె రాముడి పట్ల అచంచలమైన భక్తి చూపించింది. ఆ తర్వాత అగ్నిపరీక్షలో తన పవిత్రతను నిరూపించింది. కాని సీతమ్మ గర్భవతి అయ్యి ఉండగా కూడా రాముడు ఆమెను అడవికి పంపించాడు. ఎందుకు రాముడికి ఆమెపై నమ్మకం లేదు? సీతమ్మపై రాముడికి ఎప్పుడూ నమ్మకం లేనట్లుగా కాదు. సీతమ్మపై అతనికి ఉన్న ప్రేమ, భక్తి గాఢంగా ఉండేవి. కాని రాముడు కేవలం ఒక భర్త కాదు, ఒక రాజు కూడా. రాజు తన ప్రజల కంటే ముందుగా వ్యక్తిగత భావాలపై అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు. రాముడు రాజుగా తన ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం అతని కర్తవ్యం. ప్రజలు సీతమ్మ రావణుడి వద్ద గడిపిన సమయంలో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. వారి మాటలు రాజ్యంలో విస్తరించడంతో రాముడు ఆ మాటలను పట్టించుకోకపోవడం కుదరదు. కాని సీతమ్మ అగ్ని పరీక్షలో తన పవిత్రతను నిరూపించినప్పుడు ప్రజలు ఇంకా ఎందుకు అనుమానించారు? అవును, సీతమ్మ అగ్ని పరీక్షలో తన పవిత్రతను నిరూపించింది. కాని రాజుగా రాముడు ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అతను తన భార్య సీతమ్మను ప్రేమిస్తూనే రాజధర్మం కాపాడాల్సిన బాధ్యతను ముందుగా చూశాడు. సీతమ్మ గర్భవతి అయినప్పటికీ ప్రజల మద్దతు కోల్పోకుండా రాజ్యాన్ని నడపడం రాముడి కర్తవ్యం. అందుకే సీతమ్మను వాల్మీకి ఆశ్రమానికి పంపించాడు. సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అక్కడే ఆమె 2 కుమారులను, లవకుశులను జన్మనిచ్చింది. అంటే రాముడు తన బాధ్యతను ముందు చూస్తూ సీతమ్మపై ఉన్న ప్రేమను కాదని రాజధర్మాన్ని నెరవేర్చినట్లుగా. ఇది నిజంగా చాలా కఠిన నిర్ణయం. రాముని నిర్ణయం వ్యక్తిగతంగా ఎంతో కఠినమైనదైనా తన రాజధర్మం కాపాడడమే అతని ప్రధాన లక్ష్యంగా నిలిచింది. సీతమ్మపై అతనికి ఉన్న ప్రేమతో పాటు ప్రజల కోసం రాజు అయిన తర్వాత చేసిన న్యాయ నిర్ణయం ఇది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని రామాయణం కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై సీతారాం.